నగరంలోని బెరాకా క్రిస్టియన్ అసెంబ్లీ వ్యవస్థాపకులు, హైదరాబాద్లోని డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీ సీనియర్ ఎల్డర్ బ్రదర్ తళ్లపురెడ్డి రామలింగారెడ్డి గారు 2022వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. బ్రదర్ తళ్లపురెడ్డి రామలింగారెడ్డి గారు ప్రకాశం జిల్లా ఓబులాపురం గ్రామ వాస్తవ్యులైన శ్రీ రామచంద్రారెడ్డి, శ్రీమతి దీవెనమ్మ దంపతుల జ్యేష్ఠ కుమారునిగా 1938వ సంవత్సరం జూన్ 20వ తేదీన జన్మించారు. బ్రదర్ తళ్లపురెడ్డి రామలింగారెడ్డి గారు 1958, 1963 మధ్యకాలంలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఏపీ ఎస్ఈబి డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. వీరు అందించిన ఉత్తమ సేవకు గుర్తింపుగా విద్యుత్ శాఖలో ఉత్తమ ఇంజనీర్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును అందుకున్నారు. బ్రదర్ తళ్లపురెడ్డి రామలింగారెడ్డి గారు శ్రీమతి పద్మావతి గారిని వివాహం చేసుకున్నారు. వీరికి 4 కుమారులు, 5 గ్రాండ్ చిల్డ్రన్, 1 గ్రేట్ గ్రాండ్ డాటర్. 1959వ సంవత్సరంలో యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిన బ్రదర్ తళ్లపురెడ్డి రామలింగారెడ్డి గారు 1972వ సంవత్సరంలో కడప పట్టణంలో సియోనుపురంలో బెరాకా క్రిస్టియన్ అసెంబ్లీని ప్రారంభించారు. అంత మాత్రమే కాకుండా ఉద్యోగరీత్యా మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఉన్నప్పుడు 1994వ సంవత్సరంలో వనపర్తిలో క్రిస్టియన్ అసెంబ్లీని ప్రారంభించారు. ఈ విధంగా సంఘ సేవ పట్ల ఎంతో ఆసక్తి కలిగి అనేక మందిర నిర్మాణాలకు సహకరించేవారు. బ్రదరన్ సంఘాల సేవకులకు ఎంతో సహాయ సహకారాలను అందించేవారు. నమ్మకమైన పనివానిగా డివైన్ లైట్ క్రిస్టియన్ అసెంబ్లీలో సంఘ పెద్దగా విలువైన సేవలు అందించారు. బ్రదర్ తళ్లపురెడ్డి రామలింగారెడ్డి గారు 1996వ సంవత్సరంలో పదవీ విరమణ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కన్సల్టెంట్గా సేవలు అందించారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కాల గ్రంథము 13వ అధ్యాయము 36వ వచనంలో చెప్పబడినట్లుగా, దావీదు దేవుని సంకల్ప ప్రకారం తన తరము వారికి సేవ చేసి నిద్రించునని చెప్పబడినట్లుగా, మరి పోయిన వారము అనగా ఫిబ్రవరి మాసము 10వ తారీఖున దాదాపు 4 గంటలకు ప్రభు పిలుపుని అందుకొని రామలింగారెడ్డి గారు ప్రభు సన్నిధికి వెళ్ళినారు. ఆయన ప్రకాశం జిల్లాలోని ఓబులాపురం అనేటువంటి చిన్న కుగ్రామంలో ఆయన జన్మించినటువంటి వాడు. తల్లి గర్భములో నేను రూపింపకమని పేరు ఎరిగితిని, తల్లి గర్భము నుండి నువ్వు బయలుపడకమని పేరు నిన్ను ప్రతిష్ఠించి తిని అని ప్రభు చెప్పినట్లుగా దేవుని యొక్క ఏర్పాటులో దేవుడు రామలింగారెడ్డి గారిని ఆయన పెంచి పెద్ద చేసి ఉన్నత చదువులు ఇప్పించి మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఆయన చీఫ్ ఇంజనీర్గా రిటైర్ కావడానికి దేవుడు కృప చూపించినాడు. ఆయన సంఘాలలో ఆయన చేసిన సేవ మరవలేనిది. ప్రాముఖ్యంగా ఆయన హెచ్చరిక వరం కలిగిన వాడు. మరి ప్రారంభ దినాల్లో సండే స్కూల్ టీచర్గా ఉండి అనేక మందికి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన వారు. అంత మాత్రం కాకుండా సంఘాలలో పెద్దలుగా కూడా ఉండి అనేకమైన సంఘాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వాడు. తాను ఏ ఊరిలో ఉన్నా కూడా ఆ ఊరిలో సంఘములు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కడపలో ఆయన ద్వారా సంఘము ఏర్పరచబడింది. అలాగనే వనపర్తిలో కూడా సంఘం ఏర్పరచబడింది. నెల్లూరులో, అనంతపూర్లో, హైదరాబాద్లో ఇలాగ పలు స్థలాలలో ఆయన కరెంటు డిపార్ట్మెంట్లో ఉన్నతమైన పదవులు మరి కలిగి ఉండి డిపార్ట్మెంట్లో మంచి సాక్ష్యాన్ని ఆయన పొందుకున్నటువంటి వారు. మరి ఫుల్ టైం దేవుని సేవకుల కంటే కూడా ఉద్యోగం చేస్తూ వారికంటే గొప్ప సేవ చేసినటువంటి వారు.
డిపార్ట్మెంట్లో మంచి సాక్ష్యం ఈయనకు ఉన్నది. ఓవైపు నిజాయితీ గల ప్రభుత్వ ఉన్నతాధికారిగా, మరోవైపు బ్రదరన్ సంఘాల ఉత్తమ నాయకునిగా అమూల్యమైన సేవలు అందించిన బ్రదర్ తళ్లపురెడ్డి రామలింగారెడ్డి గారు 2022 ఫిబ్రవరి 10వ తేదీన తన 84వ ఏట నిత్య విశ్రాంతిలో ప్రవేశించారు. వీరి జీవిత సాక్ష్యం నేటి తరం క్రైస్తవ నాయకులకు, విశ్వాసులకు మాదిరికరం, దేవునికి మహిమకరం.